కొట్టడానికి చెయ్యెత్తిందంతే. ఏయ్, అది కూడా తప్పేనే. నా కూతురు ముందు చేతులు కట్టుకుని నిల్చోవాల్సింది నా కూతురునే కొట్టడానికి చూస్తుందా? దీన్నంత ఈజీగా వదిలిపెట్టను. ఇప్పుడు నా కూతురికి సారీ చెప్పాల్సిందే. అమ్మా అక్షయ, శ్రావణి వచ్చేసిందమ్మా. శ్రావణి, అమ్మ శ్రావణి. అమ్మా శ్రావణి, ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు కనబడట్లేదని మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఏమైంది శ్రావణి? నేను ఎవరైనా కిడ్నాప్ చేశారా? చెప్పు. వాళ్ళు ఎవరైనా గాని వాళ్ళంతు చూద్దాం. భయపడకు శ్రావణి, చెప్పు. మీరాగండి. చెప్పు శ్రావణి, నువ్వు కనబడకపోయేసరికి మేమెంత కంగారు పడ్డామో తెలుసా? అసలేం జరిగింది? ఏం జరగలేదు వదినా. వచ్చేటప్పుడు తాళిబొట్టు ఇంట్లోనే మర్చిపోయాను వదినా. ఎవరికైనా చెప్తే తిడతారని ఎవరికి చెప్పకుండా ఇంటికి వెళ్ళి తీసుకొస్తున్నాను. కావాలంటే చూడండి. ఇప్పుడేమంటావు అక్షయ? నేను కిడ్నాప్ చేయలేదని నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను. ఎవరైనా విన్నారా? నువ్వు తప్పు చేసావు, నువ్వే శ్రావణిని కిడ్నాప్ చేసుంటావు అని నన్ను ఒంటరి దాన్ని చేసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడి నా మనసుని గాయపరిచారు. ఏ తప్పు చేయని నన్ను ఇలా తిడుతున్నారేంటా అని ఎంతలా బాధపడ్డానో తెలుసా? ఇప్పుడు నిజం తెలిసింది కదా. ఇప్పుడు నాకేం సమాధానం చెప్తారు?